భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు ఎత్తండి అబ్బా, లేని వాళ్ళు మాత్రం ఎత్తొద్దు. భారత్ మాతాకి. వెరీ గుడ్. హలో, భారత్ మాతాకి. ఇప్పుడు ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరినటువంటి చేవెళ్ల పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీదున్న బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు, నల్గొండ నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన మున్గోడు ప్రజలందరికీ నమస్కారం. మొన్ననే మన ముఖ్యమంత్రి గారు మా చేవెళ్ళకి వచ్చిండ్రు, వికారాబాద్కి వచ్చిండ్రు. అక్కడ బడిలల్లా, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లా తిండి మంచి లేదని నలుగురు బీజేపీ కార్యకర్తలు అడ్డొస్తే భయపడ్డాడు. ఇప్పుడు 3 కాదు 4 ఎమ్మెల్యేలు 4 ఆర్లు మన అసెంబ్లీ ఉంటే ఆయనకు నిద్ర కూడా పడతలేదని నేను అనుకుంటున్నాను. కానీ నిజంగానే బాధాకరంగా ఉంది. అక్కడ వికారాబాద్కు, మా ప్రాంతానికి 4,000 ఎకరాలకు కాల్వల ద్వారా మురుగశిర వరకు నీళ్ళు తెస్తా అన్నారు. ఒక్క ఎకరానికి నీళ్ళు లేవు. కానీ ఇక్కడికి వస్తే, మన నల్గొండ జిల్లాకు వస్తే, ఇక్కడ నన్ను వస్తే అంటే ఇక్కడ కూడా రాలేదు. ఇక్కడ రాలేదు కాక ఉన్న శివన్నగూడెంలా ఎంతో మంది రైతులను ముంచి వాళ్ళ భూములు గుంజుకొని పైసలు కూడా ఇప్పటి వరకు ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ఇయ్యలేదు. నిజంగానే ఆ చౌటుపల్లి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా, లేకుంటే మాల్ నుంచి మరిగూడెం పోయినా కూడా ఆ రోడ్లు అయితే అసలుకు డాంబర్ రోడ్లు కాదు, మట్టి రోడ్లు కూడా అంత అధ్వానంగా లేవు. కానీ ఒక్కటి మాత్రము, మీ ఎమ్మెల్యే మాత్రము ధైర్యంతో, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ పార్టీలైనా కాంగ్రెస్ పార్టీలైనా విలువ ఇస్తలేడు. అందుకే ధైర్యం చేసి రాజీనామా చేస్తే ఆ భయానికి ఈ రోజే ఈ రోడ్లు మొదలుపెట్టిండ్రు. ఈ రోజులే ఈయన పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రోజులే ఆ మున్పు గ్రామాలకు వాళ్ళు 20 లక్షలు ఇస్తే 5 లక్షలు వేసేసిండ్రు. నిజంగానే మన బాధ్యత. ఆయన రాజీనామా చేసింది నాకు ఆయన కొరకు కాదు, రాజీనామా చేసేది మున్గోడు ప్రజల కొరకే చేసిండని ఇప్పుడు అందరూ కూడా మా మరిగూడెం నుంచి 10,000 మంది రమ్మంటే అక్కడి నుంచి 25,000 మంది వస్తున్నారు. 40 కిలోమీటర్ల క్యూ ఉన్నది ఇక్కడి నుంచి మరిగూడెం వరకు, బంపర్ టు బంపర్ ఉన్నది. సరే, మరిగూడెంలా నేను ఆడ 4 రోజులు ఉంటే బడికి పోయి స్కూల్లో నుంచి పిల్లలు వస్తున్నారు. సార్ వీళ్ళకి టెక్స్ట్ బుక్లు ఇంకా రాలేదని అన్నారు. నేను నిజంగానే ఆగినా, టెక్స్ట్ బుక్ వచ్చినాయా బాబు, టెక్స్ట్ బుక్స్ వచ్చినాయా పాప అంటే, ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్లు స్కూల్లో రాలేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. ఇప్పటి వరకు 75 ఏళ్లల్లా ఎంతో మంది పాలించుండ్రు. అంతకుముందు నిజాం జమానాలు కూడా బడిలు ఓపెన్ కాగానే అదే వారం టెక్స్ట్ బుక్ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా వస్తలేవు. మళ్ళీ ఏమైనాయా ధనిక రాష్ట్రం అంటే, నిజంగానే ఆ కమిషన్లు ఇచ్చే కాళేశ్వరం కుంభకోణంలా మొత్తం దాన్ని తీసుకొని కుమ్మరిచ్చి ఖజానా ఖాళీ చేసిండు. పిల్లలకు టెక్స్ట్ లేవంటే గిదా నంబర్ 1 రాష్ట్రం. ఎన్నో ఉన్నాయి చెప్తాందుకు. అక్కడికి మా వికారాబాద్కి వచ్చి చెప్తున్నాడు. ఒక్కటి మాత్రము ఆయన ధైర్యంను మెచ్చుకోవాలనేమో కానీ మోడీ ఏమీ చేయలేదు. అయ్యా గా హైవే ఇచ్చింది మోడీయే, ఎయిమ్స్ ఇచ్చింది మోడీయే, అట్లా లిస్ట్ చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు, ఇప్పుడైతే రైతులకు కూడా తెలిసింది ఏంటంటే మద్దతు ధర ఇచ్చి కొనేది మోడీ గారే. ఇన్నేళ్ళు ఏమనుకున్నారు,
ఇన్నేళ్లు కేసీఆరే ఇస్తుండు, నేనే ఇస్తున్నా అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ప్రతి రైతుకు తెలిసింది ఏంటంటే మద్దతు ధర ఇచ్చేది మోడీ గారు. అదే కాదు, ఆ రూపాయి బియ్యం నేనే ఇస్తున్నా అన్నాడు ఇన్ని రోజులు. ఇప్పుడు అందరికీ తెలిసింది ఆ రూపాయి బియ్యం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా మోడీ గారే ఇస్తుండు. మళ్ళా కొత్తది పుగులు పెట్టిస్తున్నారు రైతులకు. ఇగో మోడీ వస్తే ఇట్లా చేస్తాడు, మోడీ వస్తే అట్లా చేస్తాడు. అయ్యా, చేసేటివన్నీ మోడీయే. మీ ఏ సర్పంచ్ అడుగు, మీ టీఆర్ఎస్ సర్పంచ్ అడుగు, ఇంతో అంతో చేస్తున్నట్టే మోడీ దగ్గర నుంచి సర్పంచ్ల బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అందుకే మా మర్రిగూడెంలో ప్రతి సర్పంచ్ బీజేపీకి లైన్ కట్టిండ్రు. అయితే అంటున్నాడు, నేను ఒక ఇంజనీర్ను, ఎలక్ట్రికల్ ఇంజనీర్ను, అక్కడ ఉంటుంది పార్లమెంట్లో. ఆయన అంటుండు మోడీ వస్తే మీటర్లు పెట్టిస్తాడు. అయ్యా నైనా, మీటర్లు ట్రాన్స్ఫార్మర్లకు పెట్టిస్తారు, ఎక్కడన్నా ఉందా ఆ చట్టంలా రైతులకు మీటర్ పెడతా అని? ఉచిత కరెంట్ ఇవ్వద్దని ఉందా? మోడీ అంటున్నారు ఉచిత కరెంట్ తప్పక ఇవ్వాలి, కానీ ప్రజలను దోసుకొని ఇవ్వద్దు, ప్రభుత్వం ఇవ్వాలి ఉచిత కరెంట్. అందుకే ట్రాన్స్ఫార్మర్లకు మీటర్ పెట్టాలి. అంటే ఏంటంటే ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ వస్తే ఇక్కడ ఎంత ఉందో మీటర్ ఇక్కడనే అంతే ఉండాలి. మధ్యలో ఏమన్నా దొంగతనం అయితే మధ్యత నమస్తే తెలంగాణ ప్రెస్ ఉందో లేకుంటే టీ న్యూస్ ఇది ఉందో వాళ్ళు గిట్ట దొంగతనం చేస్తున్నా అని తెలుస్తేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ వరకు మీటర్లు పెట్టమన్నారు. ఉత్తానే బుగులు పెట్టిస్తేందుకు మీకు మీటర్లు పెడతాడు మోడీ వస్తే. ఇది ఒక్కటైతే వాస్తవం, ఆ మోడీ వచ్చే భయంతో ఆయన నిద్ర కూడా పోతలేదు. తప్పనిసరిగా మనం కలిసి పనిచేద్దాము. తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డి గారు, నాకు నమ్మకం ఉంది 3 రోజుల్లోనే ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం వచ్చింది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.